కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. సో కామారెడ్డి హైవే పై ఎవరైనా బైక్లు కావచ్చు, దాంతో పాటు కార్లు తీసుకొని బయటకు వెళ్దామంటే ఇవాళ ప్రజలు ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ జంకుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఒక స్కూటీపై దాదాపు నలుగురితో ఒక స్కూటీ వాళ్ళు బయటకు వెళ్ళడం జరిగింది. సో వైద్యం నిమిత్తం ఒక టీకా వేయించుకోవాలా వాళ్ళ బాబుకి అని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్లారు. సో అదే హైవే పై రాంగ్ రూట్ లో వచ్చినటువంటి ఒక ట్రిప్పర్, ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవరు ఆ స్కూటీని అయితే వాళ్ళు ఢీకొనడం జరిగింది. ఆ ఢీకొన్న తర్వాత ముగ్గురు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. ఆ ఎవరైతే ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వైద్యం నిమిత్తం తన్ని తీసుకుపోయే టైంలోనే ఇంకొకరు కూడా చనిపోయారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఎవరిది తప్పు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలా. ఎవరైతే ఆ స్కూటీపై నలుగురితో డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది తప్ప, లేకపోతే రాంగ్ రూట్ లో వచ్చినటువంటి ట్రిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రిప్పర్ డ్రైవర్ తప్ప అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ముమ్మాటికి ట్రిప్పర్ డ్రైవర్దే తప్పు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో ట్రాఫిక్ అధికారులు ఎంత నోరు నెత్తి బాదుకున్నా కూడా ఇవాళ ట్రాఫిక్ నియమ నిబంధనలు తుంగలో తొక్కి మరి ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడతా ఉన్నారు కొంతమంది ఎవరైతే అసలు రూల్స్ పాటించినటువంటి డ్రైవర్లు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఎంత బాధాకరం అండి అనే దాని గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలి. అసలు ఏం జరిగింది, అసలు కామారెడ్డిలో అసలు ఎక్కడ ఏ ప్లేస్ లో జరిగింది అనే దాని గురించి అసలు మనం మాట్లాడుకోవాలా. సో రోడ్డు ప్రమాదంలో దాదాపు నలుగురు మృతి చెందారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో బిక్నూరు మండలం జంగంపల్లి హైవే పై రాంగ్ రూట్ లో వచ్చినటువంటి ఒక ట్రిప్పర్ స్కూటీని ఢీకొనింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స నిమిత్తం చికిత్స పొందే టైంలోనే ఇంకొకరు కూడా చనిపోయారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో మృతి చెందినటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో దాంట్లో పూర్తిగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఖమ్మం డి, బొన్కల్ ఎం, ముస్తికుంటకు చెందినటువంటి వారిగా మరొకరు ఆదిలాబాద్ కు చెందినటువంటి కిషన్ గా గుర్తించారు. సో ముస్తికుంటకు చెందినటువంటి జాస్లిన్ తన చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న కుమారుడికి టీకా వేయించడానికి తండ్రిని తీసుకొని వాళ్ళు కామారెడ్డికి అయితే రావడం జరిగింది. వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ కిషన్ గారితో వాళ్ళు నలుగురు కూడా రావడం జరిగింది. సో అసలు ఆ హైవే పై ఆ విషాద ఘటన జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా. రాంగ్ రూట్ లో ఎవరో ఒక ట్రిప్పర్ తో వచ్చేసి మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి వాళ్ళు అనుకోలేదు కదా. ఎందుకు చంపేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, ఇది ఒక హత్యగానే ఇలా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ అందరూ కూడా ఇవాళ మనం ఎంత అజాగ్రత్తగా ఇవాళ ఉన్నాము, రూల్స్ ఎంతమంది పాటిస్తున్నాము, ఆ రూల్స్ పాటించిన వాళ్ళు ఎంతమంది సేఫ్ గా వాళ్ళు బయటకు వెళ్తా ఉన్నారు, ఇంటికి వెళ్ళి చేరుకుంటా ఉన్నారు. రాంగ్ రూట్ లో వచ్చి ఇవాళ ఒక గద్ద వచ్చి ఒక 4 కోడి పిల్లల్ని ఎత్తుకుని పోయినట్టు ఇవాళ అనిపించట్లేదా? ఇవాళ ఎవరైతే ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ శోక సముద్రంలో మునిగిపోయారు. నలుగురు ఒకే ఇంట్లో చనిపోవడం అంటే ఎంత బాధాకరం అండి. సో నిజంగా కామారెడ్డి జిల్లాలో ఈ విషయం అనేది చాలా విషాదకరంగా మారిందని చెప్పుకోవాలా. ఎందుకంటే కొన్ని హైవేస్ ఏవైతే ఉన్నాయో ఆ హైవేస్ లో చాలా వరకు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి చాలా వరకు సైన్ బోర్డ్స్ అనేది మనకి ఏర్పాటు చేసే ఉంటాయి. ఇక్కడ ఈ రూట్ లో ఇంత వేగంతోనే వెళ్ళాలా, ఈ రూట్ లో యూటర్న్ అనేది ఉంది, ఈ రూట్ లో ఇక్కడ యూటర్న్ ఉంది అని చెప్పేసి మనం చూసుకునే టైంలో ఇవాళ ఆ ట్రిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి సోయి లేదా, ఏ రకంగా ఆయన డ్రైవ్ చేశాడు, ఏ రకంగా ఆ స్కూటీని తను గుద్దేశాడు అనే దానికి ఇలా ఒక నిదర్శనంగా మనం మాట్లాడుకోవాలి, ఒక ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలి. సో నిజంగా ఇది కామారెడ్డి జిల్లాలో ఇది ఒక విషాదకరమైనటువంటి న్యూస్ గా ఇవాళ నిలిచిందని చెప్పుకోవడానికి ఏ మాత్రం కూడా ఇవాళ సందేహం లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఎవరైతే వాహనదారులు కావచ్చు, ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని నియమ నిబంధనలు పాటించండి. వాళ్ళు ఎవరైతే ప్రాపర్ గా మేము నియమ నిబంధనలు పాటించినా కూడా ఎవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చేసి రాంగ్ రూట్ లో వచ్చి ఇవాళ వెహికల్స్ ని ఇవాళ హిట్ చేయడం వల్ల వాళ్ళు యాక్సిడెంట్ కి గురై చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. కామారెడ్డి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ ట్రిప్పర్ డ్రైవర్ ని కావచ్చు, దాంతో పాటు ఆ ట్రిప్పర్ ని సీజ్ చేయాలా, దాంతో పాటు ఆ ట్రిప్పర్ డ్రైవర్ కి కూడా ఖచ్చితంగా తగిన శిక్ష వేయాలా. ఎందుకంటే ఆయన చిన్న పొరపాటు అని కూడా చెప్పలేం. ఎందుకంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా వేస్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఎవరైతే ఆ ట్రిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రిప్పర్ డ్రైవర్ ని శిక్షించాలా, దాంతో పాటు ట్రిప్పర్ ని కూడా సీజ్ చేయాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. సో కామారెడ్డి హైవే పై ఎవరైనా బైక్లు కావచ్చు, దాంతో పాటు కార్లు తీసుకొని బయటకు వెళ్దామంటే ఇవాళ
ప్రజలు ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ జంకుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఒక స్కూటీపై దాదాపు నలుగురితో ఒక స్కూటీ వాళ్ళు బయటకు వెళ్ళడం జరిగింది. సో వైద్యం నిమిత్తం ఒక టీకా వేయించుకోవాలా వాళ్ళ బాబుకి అని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్లారు. సో అదే హైవే పై రాంగ్ రూట్ లో వచ్చినటువంటి ఒక ట్రిప్పర్, ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ ఆ స్కూటీని అయితే వాళ్ళు ఢీకొనడం జరిగింది. ఆ ఢీకొన్న తర్వాత ముగ్గురు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. ఆ ఎవరైతే ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వైద్యం నిమిత్తం తన్ని తీసుకుపోయే టైంలోనే ఇంకొకరు కూడా చనిపోయారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఎవరిది తప్పు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలా. ఎవరైతే ఆ స్కూటీపై నలుగురితో డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది తప్ప, లేకపోతే రాంగ్ రూట్ లో వచ్చినటువంటి ట్రిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రిప్పర్ డ్రైవర్ తప్ప అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ముమ్మాటికి ట్రిప్పర్ డ్రైవర్దే తప్పు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో ట్రాఫిక్ అధికారులు ఎంత నోరు నెత్తి బాదుకున్నా కూడా ఇవాళ ట్రాఫిక్ నియమ నిబంధనలు తుంగలో తొక్కి మరి ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడతా ఉన్నారు కొంతమంది ఎవరైతే అసలు రూల్స్ పాటించినటువంటి డ్రైవర్లు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఎంత బాధాకరం అండి అనే దాని గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలి. అసలు ఏం జరిగింది, అసలు కామారెడ్డిలో అసలు ఎక్కడ ఏ ప్లేస్ లో జరిగింది అనే దాని గురించి అసలు మనం మాట్లాడుకోవాలా. సో రోడ్డు ప్రమాదంలో దాదాపు నలుగురు మృతి చెందారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో బిక్నూరు మండలం జంగంపల్లి హైవే పై రాంగ్ రూట్ లో వచ్చినటువంటి ఒక ట్రిప్పర్ స్కూటీని ఢీకొనింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స నిమిత్తం వాళ్ళు చికిత్స పొందే టైంలోనే ఇంకొకరు కూడా చనిపోయారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో మృతి చెందినటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో దాంట్లో పూర్తిగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఖమ్మం డి, బొన్కల్ ఎం, ముస్తికుంటకు చెందినటువంటి వారిగా మరొకరు ఆదిలాబాద్ కు చెందినటువంటి కిషన్ గా గుర్తించారు. సో ముస్తికుంటకు చెందినటువంటి జాస్లిన్ తన చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న కుమారుడికి టీకా వేయించడానికి తండ్రిని తీసుకొని వాళ్ళు కామారెడ్డికి అయితే రావడం జరిగింది. వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ కిషన్ గారితో వాళ్ళు నలుగురు కూడా రావడం జరిగింది. సో అసలు ఆ హైవే పై ఆ విషాద ఘటన జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా. రాంగ్ రూట్ లో ఎవరో ఒక ట్రిప్పర్ తో వచ్చేసి మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి వాళ్ళు అనుకోలేదు కదా. ఎందుకు చంపేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, ఇది ఒక హత్యగానే ఇలా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ అందరూ కూడా ఇవాళ మనం ఎంత అజాగ్రత్తగా ఇవాళ ఉన్నాము, రూల్స్ ఎంతమంది పాటిస్తున్నాము, ఆ రూల్స్ పాటించిన వాళ్ళు ఎంతమంది సేఫ్ గా వాళ్ళు బయటకు వెళ్తా ఉన్నారు, ఇంటికి వెళ్ళి చేరుకుంటా ఉన్నారు. రాంగ్ రూట్ లో వచ్చి ఇవాళ ఒక గద్ద వచ్చి ఒక 4 కోడి పిల్లల్ని ఎత్తుకుని పోయినట్టు ఇవాళ అనిపించట్లేదా? ఇవాళ ఎవరైతే ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ శోక సముద్రంలో మునిగిపోయారు. నలుగురు ఒకే ఇంట్లో చనిపోవడం అంటే ఎంత బాధాకరం అండి. సో నిజంగా కామారెడ్డి జిల్లాలో ఈ విషయం అనేది చాలా విషాదకరంగా మారిందని చెప్పుకోవాలా. ఎందుకంటే కొన్ని హైవేస్ ఏవైతే ఉన్నాయో ఆ హైవేస్ లో చాలా వరకు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి చాలా వరకు సైన్ బోర్డ్స్ అనేది మనకి ఏర్పాటు చేసే ఉంటాయి. ఇక్కడ ఈ రూట్ లో ఇంత వేగంతోనే వెళ్ళాలా, ఈ రూట్ లో యూటర్న్ అనేది ఉంది, ఈ రూట్ లో ఇక్కడ యూటర్న్ ఉంది అని చెప్పేసి మనం చూసుకునే టైంలో ఇవాళ ఆ ట్రిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి సోయి లేదా, ఏ రకంగా ఆయన డ్రైవ్ చేశాడు, ఏ రకంగా ఆ స్కూటీని తను గుద్దేశాడు అనే దానికి ఇలా ఒక నిదర్శనంగా మనం మాట్లాడుకోవాలి, ఒక ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలి. సో నిజంగా ఇది కామారెడ్డి జిల్లాలో ఇది ఒక విషాదకరమైనటువంటి న్యూస్ గా ఇవాళ నిలిచిందని చెప్పుకోవడానికి ఏ మాత్రం కూడా ఇవాళ సందేహం లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఎవరైతే వాహనదారులు కావచ్చు, ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని నియమ నిబంధనలు పాటించండి. వాళ్ళు ఎవరైతే ప్రాపర్ గా మేము నియమ నిబంధనలు పాటించినా కూడా ఎవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చేసి రాంగ్ రూట్ లో వచ్చి ఇవాళ వెహికల్స్ ని ఇవాళ హిట్ చేయడం వల్ల వాళ్ళు యాక్సిడెంట్ కి గురై చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. కామారెడ్డి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ ట్రిప్పర్ డ్రైవర్ ని కావచ్చు, దాంతో పాటు ఆ ట్రిప్పర్ ని సీజ్ చేయాలా, దాంతో పాటు ఆ ట్రిప్పర్ డ్రైవర్ కి కూడా ఖచ్చితంగా తగిన శిక్ష వేయాలా. ఎందుకంటే ఆయన చిన్న పొరపాటు అని కూడా చెప్పలేం, ఎందుకంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా వేస్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఎవరైతే ఆ ట్రిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రిప్పర్ డ్రైవర్ ని శిక్షించాలా, దాంతో పాటు ట్రిప్పర్ ని కూడా సీజ్ చేయాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.